అనేక మంది నిరుద్యోగులను పొట్టన పెట్టుకొని దాదాపు 500-600 మంది నిరుద్యోగులని ఈ రోజు పిట్టలను కాల్చిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు ముసలి కన్నీరు కారుస్తూ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి 6 మాసాలు కావచ్చిన ఈ రోజు దాదాపు 40,000 ఉద్యోగాలను నోటిఫికేషన్ భర్తీ చేసి నియామక పత్రాలు ఇస్తుంటే ఓర్వలేని ఈ బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు మా యొక్క నాయకుని దిష్టిబొమ్మ దానం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎవరైతే వాళ్ళు దానం చేసిండో దాంట్లో పసుపుతో ఈ రోజు శుభ్రం చేయడం జరిగింది. ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా, 7.5 ఏళ్ళు ఇదే ఆర్ట్స్ కాలేజ్ గడ్డ మీద అనేక పోరాటాలు చేస్తుంటే కేసీఆర్ సంకనాకిన మీరు ఏ రోజు ఇట్లా మాట్లాడే వాళ్ళు ఈ రోజు మేము ఈ ప్రజాపాలనలో 6 మాసాల్లోనే దాదాపు 40,000 ఉద్యోగాలను ఈ రోజు పట్టాలిస్తుంటే దోచుకోలేని ఈ దౌర్భాగ్య స్థితిని ఖచ్చితంగా నిరుద్యోగుల ఆలోచన చేయలే. ఈ రోజు కట్టుకొని 6 మాసాలు ఇట్లా కాలే ప్రభుత్వానికి అయిన అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు కోట్లాది కోట్ల అప్పులు ఉన్నాయి. ఇట్లా ఈరోజు నిరుద్యోగుల పక్షాన నిలబడ్డం, నిరుద్యోగులకు భరోసానిస్తామని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప నిర్ణయాలు తీసుకుంటే గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 1 2 సార్లు 3 సార్లు ఈ రోజు అమ్ముడుపోయిన ఆ యొక్క ప్రభుత్వంలో ఈ రోజు ఒక నిష్ఠతో గొప్ప కార్యంతో గ్రూప్ 1 సిద్ధం చేసిండ్రు. దానితో పాటు డిఎస్సి అని 5,000 డిఎస్సిని ఈ రోజు దాదాపు 12,000 పోస్టులను పెంచి నిరుద్యోగుల పక్షం నిలబడుతున్న ఈ ప్రభుత్వాన్ని బుడిదల్లే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నిరుద్యోగులారా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 40 లక్షల నిరుద్యోగులారా, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మీ యొక్క అండతోని ప్రభుత్వంలోకి వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు విశ్వసించదు. ఈ యొక్క కళ్ళబొల్లి మాటలకు ఎప్పుడు ఇట్లా మీరు విశ్వసించదు. గత 10 ఏళ్ళకెళ్ళి ఏడైనా ఎవరైనా మాట్లాడా, ఏ బీఆర్ఎస్ అయినా ఏ బీజేపీ అయినా మాట్లాడా, ఈ రోజు ప్రజల పక్షాన ఈరోజు నిరుద్యోగుల పక్షాన రేవంత్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి మీరందరూ నిశ్చితంగా చదువుకోండి. ఈ రోజు భవిష్యత్తులో గొప్పగా తెలంగాణను పునర్నిర్మించుకుందాం. ఈ రోజు ఈ పాడుపడ్డ తెలంగాణని ఒకవైపు అభివృద్ధి వైపులో తీసుకుపోతున్న గౌరవ ముఖ్యమంత్రికి మీరందరూ సపోర్ట్ గా ఉండాలని రేవంత్ అన్న గారి నాయకత్వం